ఈ నెల 17వ తేదీ నుంచి రైతులు పండించే ధాన్యాన్ని సేకరిస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న 3-4 నెలల్లో ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రతి ధాన్యం గింజ రైతుల నుంచి కొనుగోలు చేయాలని అన్నారు. ధాన్యం సేకరణ ఒక పద్ధతి విధానంలో సేకరించాలని సూచించారు. ఒరిస్సా నుంచి ధాన్యం రాకుండా నివారించాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగలేదన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 8 గంటల్లో పేమెంట్ ఇవ్వడం, ఎక్కడ కూడా ఏదైతే మన పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ జరగకూడదు, ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఎలర్టాయి. ఈసారి ఒక సిస్టమేటిక్గా జిల్లాలో పొందినటువంటి ప్రతి ధాన్యం కింద కొనాలని, దానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. రేపు 17వ తారీఖున ఆదివారం నాడు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి రైతులందరికీ కోరుతున్నాను, మీరు బాధరపడి ధాన్యం తేవడం కానీ ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలకు వ్యతిరేకంగా మీరు వ్యవహరించకుండా మీరు చక్కగా చేయండి. ప్రతి ధాన్యం కింద కొనడమే కాకుండా మీకు 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు రెడీగా ఉన్న గోడమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడమని చెప్తాం. అది ఒక 20,000 మెట్రిక్ టన్నులకి స్పేస్ ఉందని చెప్పారు, అది కూడా తీసుకోమని చెప్పారు. ఈసారి మ్యాక్సిమం ప్రత్యేకమైన పెట్టి ఎక్కడ రైతుకి ఇబ్బంది